డెంగ్యూ మాసోత్సవం ముగింపు సందర్భంగా బుధవారం తెనాలి చినరావూరు తోట నుండి పాల్ రాజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినిలచే ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం పాల్గొన్నారు. వేజెళ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం వెంకట సుబ్బారావు 10వ వర్ధంతిని నిర్వహించారు. వెంకట సుబ్బారావు కుమారుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామహేశ్వరరావు నివాసం వద్ద సాయంత్రం జరిగిన సభకు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి పిచ్చేశ్వరరావు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు సుబ్బారావు వ్యవసాయ విస్తరణ అధికారిగా వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేసి అందరినీ మన్ననలు పొందారని అన్నారు. తాను సుబ్బారావుతో కలిసి అచ్చంపేటలో పనిచేశామన్నారు. మృదు స్వభావి స్నేహపాత్రుడు అని వారు ఉపాధ్యాయులతో కలిసి విద్యా సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనేవారని అన్నారు. ట్రస్టు నిర్వాహకులు వేజెళ్ల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ తండ్రి కేఎస్ఎం హై స్కూల్లో సరస్వతి మందిరం ఏర్పాటు చేయటం, ఎన్సీఆర్ స్కూల్లో మంచి అందించేవారని తెలియజేశారు. బీసీ కాలనీలో వారి పేరున పురపాలక ప్రాథమిక పాఠశాలను తాను నిర్మించానని తెలిపారు. ఈ సందర్భంగా వేజెళ్ల నవ్య రూపొందించిన మా స్ఫూర్తి ప్రదాత అను బ్రోచర్ను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. విద్య, సాహితీ, కళ, సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న టి శివప్రసాద్, ఎం శ్యాంప్రసాద్, కె శివరామకృష్ణ, బెల్లంకొండ వెంకట్, కటకం వెంకట ప్రసాద్, మొవ్వ వెంకటేశ్వరరావు, రావి సుబ్బారావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి అలవత్. అందరికీ నమస్కారం. మెయిన్ మనకి ఈ మాసాన్ని, జూలై నెల మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. మనం ఈ జూలై 1 నుంచి 31వ తారీఖు వరకు కూడా మనం నిర్వహించుకుంటూ ఈవేళ 31వ తారీఖుని మనం డెంగ్యూ ముగింపు మాసోత్సవాలు అయితే జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి ప్రజలకి అవగాహన చేయటం ఏంటంటే దేని ద్వారా మనకి ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది, అలాగే మలేరియా, కానీ దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే వస్తున్నాయో అవి ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది ప్రజలకి అవగాహన కల్పించడం గురించని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సీజన్లో మనకి వర్షాలు పడతా ఉంటాయి. ముందు ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలో ఉండటం వల్ల మనకి దోమల పెరుగుదల అధికంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మన ఇంటి లోపల కానీ ఇంటి పరిసరాలలో కానీ మనం నీటి నిల్వలో లేకుండా చేయాలనే అవగాహన ప్రజల్లో కల్పించి నిమిత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ మాసం అంతా కూడా మనం ఈ కార్యక్రమం చేసుకున్నాము. తద్వారా కూడా మనకి రాబోయే సీజన్లో వర్షాలు ఎక్కడ పడినా కానీ మనకి దోమ యొక్క అభివృద్ధి చెందకుండా దోమ ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గంజా కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ, ఫైలేరియాసిస్, డెంగ్యూ, చికెన్ గున్యా వీటి సందర్భంగా లాస్ట్ డే పాటిస్తున్నారు. ఈ మంత్ అంతా కూడా, ఈ నెల మొత్తం కూడా డెంగ్యూ, చికెన్ గున్యా వీటి అన్నిటికీ కూడా వారస్ మంత్గా జరిపారు. ఈరోజు ఆఖరి రోజున ఈ డెంగ్యూ నివారణ కోసం తీసుకునే చర్యల్లో పార్టిసిపేట్ చేయడం అయింది. ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా జాగ్రత్తలు మన డిఎంఓ గారు తెలియజేశారు. వాటన్నిటిని పాటించి అందరూ కూడా దోమలు అనేది ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకొని ఈ వ్యాధుల నుంచి మనం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ పిల్లల్ని అందరినీ కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము.